దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి సర్వ ఘనత మహిమ ఆయనకే చెందును గాక. మరి దేవుని వాక్యం మనము విందాం. దేవుని వాక్యము మన సర్వ శరీరమునకు మనకు ఆరోగ్యం ఇస్తుంది. దేవుని మాటలు మనకు ఊరటనిస్తుంది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. అన్ని వేళల్లో అన్ని కష్ట సమయాల్లో మనకు దేవుని వాక్యం మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ వెళ్తాది. అందుకే అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉంటుంది. 119వ కీర్తన 105వ వచనంలో మాట వ్రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అదే నాకు నా బాధలు నాకు నెమ్మదినిచ్చిన అనే మాట కూడా 119వ కీర్తన 50వ వచనంలో మనకు కనబడతాయి. అనగా దేవుని మాటలు మనకు అన్ని వేళలా మనకు సహాయం చేస్తూ ఉంటాయి. మనల్ని నిత్యము అవి కాపాడుతూ మనకు తోడై ఉంటాయి. మన యొక్క జీవితాన్ని మనము దేవుని దృష్టిలో ఆయనకు అంగీకారంగా మనము జీవించాలంటే దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క వాక్యం మనకు ఆధారమై ఉంటుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసు అని మాట వలన కలుగుననేసి రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడతాయి. కాబట్టి దేవుని వాక్యం మనం శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి, వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. ఎందుకనగా 119వ కీర్తన 11వ వచనంలో ఏముంటుందంటే, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో నేను ఉంచుకొని ఉంటున్నాను నాయనా అనేసి వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి దేవుని వాక్యం